సమ్మక్క సార్లక మేడారం జాతర మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. తెలంగాణ చేతిలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. దీంతో మంత్రివర్గం కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి తరలి రానున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతు భరోసాపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ కాబోతుంది. ఇక మేడారంలో మంత్రివర్గ సమావేశం ఖరారు కావడంతో మంత్రి సీతక్క ఏర్పాట్లను స్వయంగా చూడనున్నారు. మంగళవారం మేడారం వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 19న ముగిసే వరకు అక్కడే ఉండనున్నట్లుగా తెలిసింది. వసతి ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు 2 రోజులు, ఒక రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 16 నుండి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 16న ఆదిలాబాద్ నిర్మల్, 17న మహబూబ్నగర్, 18న ఖమ్మం, మేడారంలో సీఎం పర్యటించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 19న మేడారం జాతర పునర్నిర్మాణ పనులను ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుండి సాయంత్రం దావోస్కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏదేమైనప్పటికీ కేబినెట్ సమావేశం అంటే ప్రతి రాష్ట్ర రాజధానిలో ప్రధానంగా సాగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా హైదరాబాద్ కేంద్రంగా ఈ కేబినెట్ భేటీలు అయితే మాత్రం జరుగుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా కొత్త సాంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడంతో అందరూ కూడా ఈ అంశం పైన కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా మేడారం ప్రాంతాన్ని కూడా క్యాబినెట్ భేటీకి ఒక ప్రాంతంగా సెలెక్ట్ చేసుకోవడంతో అందరూ కూడా దీన్ని ప్రధానంగా ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఒకవైపు మేడారంలో ఈ క్యాబినెట్ భేటీని ఏర్పాటు చేసుకున్నానికి నిర్ణయం తీసుకోవడం ఒక చర్చ అయితే, మరోవైపు ఈ క్యాబినెట్ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు, సంచలన ప్రకటనలు ఉండబోతున్నాయని కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా రైతు భరోసా కోసం ఇటు రైతులైతే మాత్రం పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి సంక్రాంతి కంటే ముందే రైతు భరోసా వస్తుందని కూడా రైతులందరూ కూడా అనుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, శాటిలైట్ ద్వారా కూడా పంట ఎవరైతే సాగు చేస్తారో వారి కోసం ఈ సర్వే కొనసాగడం, అదే నేపథ్యంలో కొత్త పట్టాదారులకు కూడా ఈసారి రైతు భరోసా ఇస్తున్న సందర్భంలో కూడా భరోసా ఆలస్యం కావడంతో కేబినెట్ భేటీలో మాత్రం ఇక ఈ రైతు భరోసా పైన ఒక స్పష్టత రాబోతుంది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన రిపోర్టు పైన కూడా ఇక మంత్రి మండలి కూడా ఆమోదం తెలపబోతుంది. దాంతోపాటు ఇంకేమైనా సంచలనమైన నిర్ణయాలు ఉంటాయా, ప్రకటనలు ఉంటాయని కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి 18న జరిగే ఈ కేబినెట్ భేటీలో మరి మేడారంలో సీఎం అలాగే మంత్రి మండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలాంటి అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయన్న ఆసక్తి అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం ఎటువైపు అడుగులేస్తుంది, అలాగే ఏమైనా ఇంకా ఆసక్తికరమైన కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయా, లేకపోతే సాధారణంగా జరగబోతుందా అనేది తెలియాలంటే మాత్రం ఇక 18లో జరగబోతున్న మేడారంలో జరగబోతున్న క్యాబినెట్ భేటీ వరకైతే మాత్రం మనమంతా ఎదురు చూడాల్సిందే.